హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. ప్రకాష్ రాజ్, నటుడు ప్రకాష్ రాజ్ మనందరికీ తెలుసు. ఆయన బయట నిజ జీవితంలో కూడా అద్భుతంగా నటిస్తున్నారు. ఈ మధ్యన నిజ జీవితంలో కూడా చాలా మెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టుగా చాలా ట్వీట్స్, మాటలు అనేక ఇంటర్వ్యూల్లో మనకు వస్తాయి. దీని గురించి మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆయన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ టార్గెట్ చేస్తూ ఆయన రీసెంట్గా భాషల గురించి మాట్లాడినటువంటి ఒక వీడియోని రీట్వీట్ చేసి ఆయన కొన్ని మాట్లాడినటువంటి ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు, దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న, ప్రకాష్ రాజ్ గారి గురించి మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని చాలా టార్గెట్ చేశారు ఈ మధ్యన. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన భావజాలం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఆయన ఇందాక మీరు ఓపెనింగ్ లో చెప్పినట్టు మంచిగా నటిస్తున్నాడు, నిజ జీవితంలో కూడా నటిస్తున్నాడు. ఆయన సొంతంగా లాస్ట్ టైం కర్ణాటక ఎలక్షన్స్ లో ఎంపీగా వాళ్ళ సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఏరియాలో పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు లెస్ దాన్ 10,000 లోపే. ఒక ఎంపీకి. సో ఆయన రాసుకున్నది ఏంటంటే, ఇండియా ఇస్ రెడీ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఆ టైం నుంచి కూడా అదే పెట్టుకున్నాడు. ఆల్టర్నేటివ్ వచ్చింది, 10 ఏళ్లగా గవర్నమెంట్ తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం ఉండాలనేది ప్రజలు 3 టర్మ్ లో ఆల్టర్నేటివ్ చూపించారు. నీకు ఈయన ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నాడు 3 ఏళ్ళ, ఇది 2 టర్మ్ గా. కానీ ఈయన ఆల్టర్నేటివ్ అనే కోణాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఒక్కదాన్నే కంటిన్యూగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈయన ఆలోచన మొదటి నుంచి తను అనుకున్న భావజాలాన్ని అందరి మెదళ్ళలోకి ఎక్కించాలనే ఒక ప్రయత్నం అయితే మొదటి నుంచి ఆయన చేస్తున్నాడు, బలంగా చేస్తున్నాడు. దానికి రకరకాల మాధ్యమాలలో, ముఖ్యంగా కళ్యాణ్ గారిని టార్గెటెడ్ గా మాట్లాడుతూ వెళ్తున్న వీడియోస్ కావచ్చు, అదే పనిగా అంటే ప్రతి అంశం ఆయన ఏం మాట్లాడినా కూడా జస్ట్ ఆస్కింగ్ పేరుతో మాట్లాడుతున్నాడు. దానికి మన జన సైనికులు, మేము చాలా మాధ్యమాల ద్వారా ఆ జస్ట్ ఆస్కింగ్ కు సంబంధించి మేము కూడా ఎన్నో జస్ట్ ఆస్కింగ్ అడిగాం. నువ్వు కూడా ఎందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అన్యాయాల పట్ల మాట్లాడకుండా కేవలం బీజేపీ లేకపోతే నీకు ఎంపిక చేసిబడిన కొందరు నాయకుల పట్లే జస్ట్ ఆస్కింగ్ అని ఎందుకు అడుగుతున్నావు? వీఆర్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్. రెస్పాండ్ టు దట్ పర్టికులర్ కాంగ్రెస్ స్టేట్ రూల్డ్ గవర్నమెంట్స్ గురించి కూడా మాట్లాడమని అడిగాం. మరి దానికి ఇంతవరకు ఆయన సమాధానం చెప్పలేదు. నువ్వు ఒక ఇండిపెండెంట్ గా మాట్లాడాలనుకుంటే యూ షుడ్ క్వశ్చన్ ఆల్ ది గవర్నమెంట్స్ కదా. సో ఈయన ఓన్లీ హేట్రేడ్ అనేది ఒక సర్టన్ పీపుల్ మీద, సర్టన్ గవర్నమెంట్స్ మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ గానీ ఫోకస్ గానీ చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ఛానల్లో వేసినటువంటి దాన్ని, మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడానికి సరిపోతుంది, మన ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీ అని పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక భాషకి తనకు సంబంధించినటువంటి దాంట్లో నిన్న హైదరాబాద్లో మాట్లాడారు. దాన్ని ఈయన ఈ రేంజ్కి అమ్ముకోవడమా, చిచి జస్ట్ ఆస్కింగ్, ఇది ఆయన చేసినటువంటి. అంటే ఇది కొంచెం వల్గర్గానే అనిపిస్తుంది. అమ్ముకోవడం, చీచి అనే పదాలు ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడతారు. అంటే అమ్ముకోవడం గురించి ఈయన మాట్లాడడం చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. హైదరాబాద్ లో తెలంగాణలో గవర్నమెంట్ లో ఈయన ఏ రేంజ్కి అమ్ముడు పోతే, ఏ రేంజ్ స్థాయిలో ఆయనకు జరిగిన ప్రోటోకాల్ నిబంధనలు ఎలా వచ్చాయి, ఏం అమ్ముకుంటే వచ్చాయి, సో ఎంత సాన్నిహిత్యమో లేకపోతే ఎంత ప్రేమ వలకబోస్తే వాళ్ళ మీద, అమ్ముకోవడం గురించి ఇలాంటి వ్యక్తులు మాట్లాడకూడదు. తన భావజాలాన్ని ఒక ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి కొన్ని సంఘటనల మీద స్పెసిఫిక్ గా ఎత్తి చూపుతూ అనేది భావజాలాన్ని అమ్ముకోవడాన్ని ఈ టైపు వ్యక్తులు మాట్లాడితే నిజంగానే మేము కూడా చీచి అంటున్నాం. అంటే ఇది భాషకు సంబంధించి అదే చెప్పబోతున్నాను. ఈ అక్షరాలు ఆయన నిజంగానే రాస్తున్నాడా, ఎవరితోనా రాసిస్తున్నాడా? అంటే అక్షరాలు రావాలంటే అదొక భాష, అదొకటి క్లారిఫై చేయాలి. తర్వాత హిందీ గురించి, ఈ రాజ్య భాష గురించి కళ్యాణ్ గారు మాట్లాడారు. మెజారిటీ రాష్ట్రాలలో మనకు రాని భాష మాట్లాడితే డెఫినెట్ గా హిందీ మాట్లాడతారు, అవుట్ ఆఫ్ స్టేట్ మనం వెళ్తే. అయితే ఈయన హిందీ సినిమాలు ఎన్ని చేసినాడు? అప్పుడు ఈయనని ఏమనాలి మరి? అంత భాష మీద లేకపోతే నీ ప్రాంతీయ భాషాభిమానం ఎవరికి, అందరికీ ఉండాలి. బట్ యునైటెడ్ గా మనం ఏమన్నారు, కళ్యాణ్ గారు ఏమన్నారు, హిందీని పెద్దమ్మగా చూద్దాం అన్నారు. సొంత తల్లి మాతృభాష, పెద్దమ్మగా చూద్దాం అన్నారు. సో దానికి ఒక గౌరవం ఇద్దాము. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం వాడుకలోకి వాడే భాష కాబట్టి మనం అందరం దాన్ని సమన్వయంతో
చేసుకోవాలనుకున్న వాళ్ళు మాట్లాడాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు, అందులో తప్పేముంది అన్నారు. ఇప్పుడు నీ ఇంత హేట్రేట్ దేని మీద? హిందీని మనం ఏం బ్యాన్ చేయమని ఏం అడగట్లేదు, నచ్చిన వాళ్ళు మాట్లాడండి, ఇష్టపూర్వకమైన వాళ్ళు తీసుకోండి, నేర్చుకోండి అని అన్నారు. ఇప్పుడు ఈయన కూడా ప్రకాష్ రాజ్ గారు హిందీ సినిమా ఈయన లాజిక్ ప్రకారం అయితే హిందీ సినిమాలు చేయకూడదు, అప్పుడు ఆయన ఈ డైలాగ్ హిందీ మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో హిందీ రూల్డ్ స్టేట్స్కి వెళ్ళి కానీ ఆ ఏరియాలో కాలు పెట్టడం కానీ, అంటే ఒక రకమైన ఉన్మాద టైప్ అలవాటు చేసుకోవడం. ఇప్పుడు భారతదేశం అనేది 3200 భాషలతో ఇంత పెద్ద శతాబ్దాల పాటు మనం ఇంత యునైటెడ్ గా మిగతా దేశాలలో ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత డైవర్సిటీ ఉన్న దేశంలో ఇన్ని 150 కోట్ల జనాభా మెయిన్, ఇంత డైవర్సిటీ ఉండి 150 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఇంత స్పాన్ లో ఏ అల్లర్లు జరగకుండా ఇన్ని మతాలు కులాలతో మీరు ఎలా ఉండగలుగుతున్నారు అనేది ప్రపంచంలో మిగతా దేశాలు ఎవరు చూసినా ఆశ్చర్యపోతుంటారు. దేనివల్ల? ఇలా కాదు, ఇలా కలిసి ఉండడం వల్ల, ఒకరి ప్రాంతాలను ఒకరు గౌరవించడం వల్ల, ఒకరి భాషను ఒకరు అందిపుచ్చుకోవడం వల్ల. ఇప్పుడు నేను చెన్నైలో 2000 సంవత్సరంలో ఒక కంపెనీలో పనిచేసాను. నేను ఒక సంవత్సరం పాటు వాళ్ళు తమిళ భాషాభిమానులు, ప్రాణం పెట్టేవాళ్ళు. వాళ్ళు మనల్ని హేళనగా మాట్లాడతారు, బట్ నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. నేను ఒక 14 మంది రూమ్మేట్స్ మధ్యలో నేను వెళ్ళి పడ్డాను. ఉద్యోగ నిమిత్తం చేసుకోవాల్సి వచ్చింది, బ్యాచిలర్, నేర్చుకోవాలి పని, నన్ను అక్కడ వదిలేసినారు, పని నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళతోనే కలిసి తిరిగాను. ఒక నెల రోజుల లోపల వాళ్ళు నా మీద, అప్పుడు నాకు వచ్చిరాని ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసుకునేవాడిని, ఒక నెల వాళ్ళు నాతో జోకులు వేసి కామెంట్ చేస్తే ఒక నెల రోజుల లోపల నేను ఆ రూమ్ లో వాళ్ళకు తమిళ్లోనే సమాధానం కౌంటర్ ఇచ్చేటట్టు నేర్చుకున్నాను. ఎందుకు నేర్చుకున్నాను? అక్కడ నా సర్వైవల్ ఒకటి, తర్వాత నాకు అవసరం ఒకటి, నేను ఆ కమ్యూనికేట్ చేయడానికి ఉన్న ఏకైక మార్గం. ఇప్పుడు మనం బలవంతంగా రుద్దట్లేదు, నువ్వు ఇంగ్లీష్ కావాలంటే నేర్చుకో, బయట పోయి మాట్లాడు, నీతో ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేసేవాళ్ళు సో రాజ్య భాష కింద కన్సిడర్ చేసినా చెయ్యకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు కమ్యూనికేట్ చేయడానికి హిందీని ఏమి బలవంతంగా రుద్దట్లేదు. ఫస్ట్ పాయింట్ పెద్దమ్మగా తీసుకోండి అన్నారు, దానికి ఇంత మాట్లాడక్కర్లేదు, ఇప్పుడు ఈ భాష మాట్లాడక్కర్లేదు. దాని గురించి వస్తే నీ గురించి కూడా చాలా భాషలో మాట్లాడవచ్చు, బట్ నీ సంస్కృతికి నీ సంస్కారానికి మేము దిగజారం, మా అధినేత మాకు అది నేర్పించలేదు. ఆ కోణంలో అతనికి చీచి ఈ 3 లైన్లు చీచి జస్ట్ ఆస్కింగ్ మేము కూడా ఆయనకు చెప్పగలం, బ్రహ్మాండంగా చెప్పగలం. రైట్, అంటే నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు తమిళ్లో వెళ్ళాము, లేదా కన్నడ వెళ్ళాము, అక్కడ భాష మనకి రాకపోవచ్చు, లేదంటే భోజ్పూరి వెళ్తాం, లేదా ఇంకోటి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా కామన్ గా అందరికీ కొంత హిందీ వచ్చి ఉంటుంది, ఎందుకంటే అన్ని భాషలు మనం నేర్చుకోలేకపోవచ్చు, కానీ హిందీ మాట్లాడగలిగితే అర్థం అవ్వటానికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తారు. మనం కమ్యూనికేట్ చేసుకోవటానికి ఒక భాష, జస్ట్ కమ్యూనికేషన్ అనే కోణంలోనే హిందీని కానీ వేరే భాషని, ఇప్పుడు నేను తమిళ్ ఏమి రాయలేను, బట్ జస్ట్ ఏనా ఎప్పుడింగా ఇలా జస్ట్ 2-3 మాటలు మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి వాళ్ళకు ఎంత భాషాభిమానం ఉందో మనకు అంతే భాషాభిమానం. తెలుగులో మాట్లాడతాం, వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఎంతో కొంత కమ్యూనికేట్ చేయడానికి, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పర్మనెంట్ గా ఉండాలనుకునే తమిళ తెలుగు మాట్లాడట్లేదా, హిందీ మాట్లాడట్లేదా? నార్త్ ఇండియాలో కూడా చాలా మంది హిందీ అంటే హిందీ ఒకటే కాదు కదా, చాలా లాంగ్వేజ్ ఉంది, బెంగాలీ ఉంది, పంజాబీ ఉంది, గుజరాతీ ఉంది, మరాఠీ ఉంది, వాళ్ళందరూ కూడా హిందీని ఇష్టపడతారు. సో వాళ్ళకు ఒక కమ్యూనికేట్ చేయడానికి ఒక భాష అవసరం, అది పెట్టుకున్నాను. దాన్ని బలవంతంగా రుద్దట్లేదు. ఈ స్థాయికి నువ్వు దిగజారే రాయక్కను లేదు, దిగజారే కొద్దీ ఇంతకన్నా దిగజారి మేము మాట్లాడగలము. నీ స్థాయిని చూపించుకుంటున్నావు, ఏమని నీ స్థాయి ఇది, అమ్ముకునే స్థాయికి వచ్చేసావు. చీచీ జస్ట్ ఆస్కింగ్ అని మేము అడిగిన దాన్ని కూడా నువ్వు జస్ట్ ఆస్కింగ్ లా చెబితే అప్పుడు ఇది వ్యాలిడ్ అవుతుంది. రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ.